వచ్చారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి మేనిఫెస్టోలో సూపర్ 6 లో ప్రతి ఇంటికి బాండ్ల రూపంలో పంపించి మేము ఈ సూపర్ 6 అమలు చేస్తాము అని చెప్పి హామీలు ఇచ్చి ఆడబిడ్డల్ని పూర్తిగా అంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ 4 సార్లు సీఎం వీళ్ళకి తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదంటారా? తెలియకుండానే హామీలు ఇచ్చారా? అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం. గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు, ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళన చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము అధికంగా ఇస్తాము, మేము ఇంకా సంక్షేమ పథకాలు అందజేస్తాము, ప్రతి ఒక్కరికి మేము అందజేస్తాము అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు మేనిఫెస్టోలు ఫోన్లో పంపించడము, ఓటీపీలు తీసుకోవటము, ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసి ఈ రోజు ఆడబిడ్డ నిధి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మితే గాని మేము ఇవ్వలేము అని ఒక మంత్రి మాట్లాడడము చాలా హాస్యాస్పదం. వీళ్ళ మీద పెట్టాలి 420 కేసులు. తెలిసి అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రకంగా ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు చీటర్. చంద్రబాబు నాయుడికి ఈ రోజు ఏం కొత్త కాదు. 2014-19లో కూడా డోక్రా రుణమాఫీ అని చెప్పి మహిళలు మోసం చేయడం జరిగింది. ఆ రోజు కూడా 14,204 కోట్ల రూపాయలు మహిళలకి డోక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఈ రకంగానే మహిళలు మోసం చేశారు. అది వడ్డీతో సహా 25,424 కోట్లకు చేరుకుంది. ఆ రోజు మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో డోక్రా మహిళలు, ఆ తర్వాత 2019లోన ఏ రకంగా మహిళలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారో మనందరికీ తెలుసు. ఒక 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు కర్నూలులోన ఒక సభలో ఆయన తెలియచేయడం జరిగింది. ఏంటంటే P4 ద్వారా 2029 నాటికి పేదరికం లేకుండా నేను చేస్తాను, ఇంకా పేదరికంలో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని ప్రభుత్వం ప్రైవేటీ ఇద్దరు సమన్వయంతోని అనుసంధానంతోని P4 ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఆదాయాన్ని పెంచే అవకాశం కల్పిస్తారంట. అంటే ఈయన కర్నూలు మహాసభలోన బహిరంగ సభలోన చంద్రబాబు నాయుడు నేను ఆడబిడ్డ నిధి ఇవ్వలేను అనే సంకేతాలు ఆల్రెడీ పంపించడం జరిగింది. దాన్ని అచ్చెన్నాయుడు గారు నిన్న ఆంధ్ర రాష్ట్రం అమ్మితే గాని ఆడబిడ్డ నిధి ఇవ్వలేము అని ఈ రకంగా తెలియజేస్తున్నారు. ఈ 13 నెలలకి 100 కోట్ల రూపాయలు గత ఏడాది బాకీ పడడం జరిగింది ఆడబిడ్డ నిధి కింద. ఈ ఏడాదితో కలుపుకుంటే 2 ఏడాదులు కలిపి 75 కోట్ల రూపాయలు మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం 78,94,189 మంది మహిళలకి 25,570 కోట్ల రూపాయలు 5 ఏళ్లలోన చేయూతకున్న మనం మహిళలకి అందచేయటం జరిగింది. ఇన్ని రకాలుగా జగనన్న పాలనలో మహిళలకి ఆసరాగా, చేయూతగా, చేదోడుగా ప్రతి ఒక్క మహిళకి మనం ఉండడం జరిగింది. కానీ ఈ రోజు మహిళలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే మేము సుభిక్షంగా ఉంటాము అని మహిళలు తెలియచేయడం జరుగుతుంది.